హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసర్ రెసిపీ. ఈ సేమియా కేసర్ని మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ జరిగినప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగల టైంలో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చేయొచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. కానీ ఈ రెసిపీ అందరికీ పర్ఫెక్ట్‌గా కుదరదండి. ఒక్కొక్కసారి ముద్దయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు గట్టిపడిపోయి పలుకులు పలుకులుగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ సేమియా కేసర్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలానో నేను ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దానిలో ఒక 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్లు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇవి మరి హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోకూడదండి. ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా సేమియా తీసుకోవాలండి. ఈ సేమియాని దోరగా వేయించుకోవాలి. ఇది నేను ఇంట్లో నార్మల్‌గా మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ సేమియా తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా కాదు. మనం సేమియా కేసరి ఎప్పుడు చేసుకున్నా ఇలా నార్మల్‌గా ఉన్న సేమియానే తీసుకోవాలండి. అప్పుడే సేమియా కేసరి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ సేమియాని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి. సేమియాని వేయించుకుంటున్నంత సేపు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒకవేళ మనం సేమియాని పెట్టి కలపకుండా అలానే వదిలేస్తే ఒకవైపు మాడిపోతుంది. అప్పుడు సేమియా కేసరి టేస్ట్ అంత బాగోదు. అందుకనే ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా అనేది చక్కగా ఫ్రై అయితేనే మనకి సేమియా కేసరి టేస్ట్ అనేది సూపర్‌గా వస్తుందండి. లేదు అంటే గనక టేస్ట్ అంత బాగోదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు సేమియా కేసరి కోసం ఎసరు పెట్టుకుందాం. మనం ఏ గిన్నెతో అయితే సేమియాని తీసుకున్నామో అదే గిన్నెతో 1/3 గిన్నె వరకు మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు వదిలేయండి. ఇప్పుడు దీనిలో నేను ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్, యెల్లో ఇలా మీకు నచ్చిన కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ కలర్ అంత సేఫ్ కాదు అనుకుంటే గనక కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి కలర్‌తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది. అందుకే యాడ్ చేశాను. చూస్తున్నారా? వాటర్ ఇలా తెరులుతూ ఉండాలి. అప్పుడు దానిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని చక్కగా ఉడకబెట్టుకోవాలి. సేమియా కేసరి టేస్ట్ అంతా గూడా సేమియా ఉడకడంలోనే ఉంటుందండి. అలా అని నీళ్లు ఎగిరిపోయేంత వరకు మెత్తగా ఉడకపెట్టకూడదండి. ఒకవేళ సేమియా సరిగ్గా ఉడకకుండా మనం పంచదార వేసిన సేమియా కేసరి పలుకులు పలుకులుగా కొంచెం గట్టిగా ఉంటుందండి. అందుకే పర్ఫెక్ట్‌గా సేమియాని మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉంది కదా! ఇంకొక 3, 4 మినిట్స్ పడుతుందనమాట ఇది ఉడకడానికి. చెప్పాను కదా! సేమియా చక్కగా ఉడికితేనే మనకి సేమియా కేసరి టేస్ట్ అనేది బావుంటుంది అని. అలాగని మరి ఎక్కువగా ఉడకబెట్టేయొద్దండి. చూసారు కదా! దగ్గరికొచ్చేసింది. ఇప్పుడు దీనిలోకి మనం టేస్ట్‌కి సరిపడా షుగర్‌నయితే యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పంచదారనయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్వీట్ అంత ఎక్కువగా ఇష్టం ఉండదు అనుకుంటే గనక కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. దీనిలోకి పంచదారకు బదులుగా బెల్లాన్ని గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదారతో చేస్తున్నానండి. పంచదారని యాడ్ చేసిన తర్వాత మొత్తం కరిగిపోయి ఇలా లూజ్‌గా అయితే అయిపోతుందండి. మనం పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్‌లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే ఆ పాకం అంతా దగ్గరికొస్తుందండి. ఆ పంచదార పాకంలో సేమియా మొత్తం చక్కగా ఉడికి మనకి కేసరి టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనకి కేసరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ దాకా యాలకుల పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట కేసరికి. ఒకవేళ మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దించేసుకోవడమే. అంతేనండి. సేమియా కేసరి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది.
ఆ సేమియాని ఉడికించడంలో ఉన్న చిన్న ట్రిక్ తెలిస్తే చాలండి. సేమియా కేసరి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతే అండి. సింపుల్ అండ్ ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీ సేమియా కేసరి రెడీ. ఒకసారి వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.